గేమ్ చేంజర్. వాస్తవంగా మెగా అభిమానులందరూ కసిగా ఎదురు చూస్తున్న సినిమా. అల్లు అర్జున్కి షాక్ ఇవ్వాలని చూస్తున్నటువంటి సినిమా. అందులో 5 లాంగ్వేజెస్లో వస్తుంది కాబట్టి దేశమంతా అల్లకల్లోలం సృష్టించేసేటటువంటి కలెక్షన్స్ వచ్చేస్తాయి. మొన్నటి పుష్ప 2ని బ్రేక్ చేసి పడేస్తుంది అన్నటువంటిది. అది ఆఫ్టర్ ఆల్ అదంతా ఫేక్, మావాడైతే ఒరిజినల్ పిక్చర్ ఇస్తాడు అని కసిగా చూస్తున్నటువంటి సినిమా. దీనికి కొన్ని బాలారిష్టాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, టికెట్ల రేట్ల పెంపుకి ఉభయ తెలుగు రాష్ట్రాలు పర్మిషన్ ఇచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ షోకి కూడా పర్మిషన్ ఇస్తే తెలంగాణలో బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముందే మాట అన్నాడు కాబట్టి, ఇవ్వనన్నాడు కాబట్టి ఆగింది. అయితే టికెట్ల రేట్ల పెంపుకి అక్కడ పర్మిషన్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 15 రోజుల వరకు రేట్ల పెంపుకు పర్మిషన్ ఇస్తే దాని మీద ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఈ విషయం మీద గేమ్ చేంజరే కాదు, డాకు మహారాజ్ సినిమా టికెట్ల విషయంలో పెంచిన ధరలను 10 రోజులకే పరిమితం చేయమని చెప్పి ఆదేశించింది. గతంలో కూడా ఇదే తరహా ఉత్తర్వులు ఇచ్చామని, అవి ప్రస్తుత సినిమాల విషయంలో కూడా వర్తిస్తాయని తేల్చి చెప్పింది. హైకోర్టు ఏకంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, జస్టిస్ చెమలపాటి రవిలతో కూడినటువంటి ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆర్డర్లు ఇచ్చింది. గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సినిమాల అధిక షోల ప్రదర్శన, టికెట్ ధరల పెంపుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గుంటూరుకు చెందిన అరిగెల శ్రీనివాసులు హైకోర్టులో పిల్లేస్తే న్యాయవాది గుండాల శివప్రసాద్ రెడ్డి వాదన వినిపిస్తూ టికెట్ ధరలను 14 రోజులు పెంచుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చిందన్నారు. ఆ సినిమాల కథానాయకులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బంధువులు కావడంతో అధిక షోలకు ధరల పెంపునకు అనుమతి ఇచ్చారన్నారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ వేడుకలకు వెళ్ళొస్తూ 2 యువకులు రోడ్డు ప్రమాదాలు చనిపోయారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి వేళల్లో సినిమా ప్రీమియర్ షోల ప్రదర్శన నిలిపేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ శ్రీహరికోట రాకెట్ ప్రయోగానికి వెళ్ళొస్తూ రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తులు మరణించారన్న కారణంతో శ్రీహరికోటలో ప్రయోగాలు నిలిపేయాలన్నటువంటి మీ అభ్యర్థిని వ్యాఖ్యానించింది. ఈ పిల్ మీద తగిన ఉత్తర్వులు జారీ చేస్తూ ఉంటూ విచారణ వాయిదా వేస్తూ సినిమా టికెట్ ధరలు మాత్రం 10 రోజుల వరకే పరిమితం చేయమంది. రెండో పక్కన తమిళనాడులో వచ్చేటప్పటికి శంకర్ మాకు సినిమాకి ఒకటి లైలాకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకుని వేరే సినిమా చేశాడంటూ అతనికి ఆపేయమంటూ అక్కడొకటి, కర్ణాటకలోనేమో మరొక వైపున ఒక కీలకమైనటువంటి అంశం తీసుకొచ్చింది. తెలుగులో పోస్టర్లు వేశారంటూ వాటి మీద రంగు పూయడం లాంటి సంఘటన చోటు చేసుకుని ఇవన్నీ బాలారిష్టాలే. సినిమా క్లిక్ అయ్యింది అంటే దాన్ని ఆపేవాడు ఎవడు ఉండడు. దానికి పుష్ప 2 సాక్ష్యం.